హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. తనకు ఎంతో నచ్చిన అమర చిత్ర కథ ఇన్స్పిరేషన్తోనే బాహుబలి లాంటి విజువల్ వండర్ను క్రియేట్ చేయగలిగానంటూ ఎన్నో వేదికల మీద చెప్పారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు గ్లోబల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారా? జక్కన్న నెక్స్ట్ మూవీ కూడా నోవెల్ బేస్డ్గానే ఉండబోతోందా? ఎప్పుడో తెరమరుగైన జానపద కథలని వెండి తెర మీద మరింత గ్రాండ్ గా ఆవిష్కరించిన సినిమా బాహుబలి. ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అమర చిత్ర కథల పుస్తకాలే అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు దర్శకధీరుడు. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ కి గేట్స్ ఓపెన్ చేసిన జక్కన్న ఇప్పుడు గ్లోబల్ మూవీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా నావెల్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నారట. త్వరలో మహేష్ బాబు హీరోగా ఓ ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించబోతున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలో 2 ఇంగ్లీష్ నావెల్స్ కి సంబంధించిన హక్కులు జక్కన్న తీసుకున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇంగ్లీష్ రైటర్ విల్బర్ స్మిత్ రాసిన ట్రింప్ ఆఫ్ ది సన్, కింగ్ ఆఫ్ కింగ్స్ నవలల హక్కులు జక్కన్న తీసుకున్నారన్నది ముంబై మీడియాలో వినిపిస్తున్న మాట. పూర్తి స్థాయిలో నవలల ఆధారంగానే కథ రెడీ చేయకపోయినా ఆ నావెల్స్ లోని కొన్ని సీన్స్ ని రిఫరెన్స్ గా అయినా తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఫ్యూచర్ లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ అడ్డు రాకుండా ముందే హక్కులు తీసుకున్నారన్నది ముంబై మీడియాలో వినిపిస్తున్న టాక్. ఏదేమైనా కథాకథనాల విషయంలో జక్కన్న తీసుకుంటున్న కేర్ తో పాటు మోస్ట్ సక్సెస్ఫుల్ నావెల్స్ కి సంబంధించి రిఫరెన్స్లు కూడా మహేష్ రాజమౌళి మూవీలో ఉంటాయన్న టాక్ వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఉన్నారు. ప్రెజెంట్ మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్ లో ఉంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో హై మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో అభిమానులు కూడా అదే రేంజ్ లో హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ విషయంలోనే కాస్త ఫీల్ అవుతున్నారు. ఇంతకీ చరణ్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్న ఆ అంశం ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. హోల్ ఇండియా ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ఈ నెల 27న మోస్ట్ వైటెడ్ కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజుల కిందటే క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ కూడా డెడ్ లైన్ ఫిక్స్ చేసి వర్క్ చేస్తున్నారు. అక్టోబర్లో రావడానికి ఫిక్స్ అయిన దేవర కూడా ఇప్పుడు సెప్టెంబర్ 27నే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. స్టార్ హీరోలంతా ఇంత యాక్టివ్ గా సినిమాలు చేస్తోంటే ఒక్క హీరో మాత్రం నెక్స్ట్ మూవీ ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వటం లేదు. RRR రిలీజ్ కి ముందే గేమ్ చేంజర్ సినిమాని స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడెప్పుడో నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ రిలీజ్ అని చెప్పినా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో రిలీజ్ డేట్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సాధారణంగా ఏ దర్శకుడైనా లైమ్ లైట్ లో ఉండాలి అంటే ఒక బిగ్ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ ఉండాలి. అలాంటప్పుడు ఆ డైరెక్టర్ గురించి న్యూస్ ట్రెండ్ అవుతుంది. కానీ సౌత్ లో ఇద్దరు దర్శకులు మాత్రం ఈ విషయంలో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి అప్డేట్ లేకపోయినా న్యూస్ లో ట్రెండ్ అవుతున్నారు. ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్ వేసేయండి. గుంటూరు కారం రిలీజ్ తర్వాత చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇంతవరకు నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ తో మూవీస్ ఉంటాయన్న ప్రచారం జరుగుతున్నా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన న్యూస్ మాత్రం ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా గురూజీ తిరుమల వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. సోమవారం కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమల చేరుకున్నారు త్రివిక్రమ్. మంగళవారం ఉదయం VIP బ్రేక్ లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ కావటంతో మరోసారి గురూజీ ట్రెండింగ్లోకొచ్చారు. శాండల్వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇలానే న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు. సలార్ రిలీజ్ తర్వాత గ్యాప్ తీసుకున్నారు ప్రశాంత్. ఎన్టీఆర్ సినిమాతో పాటు సలార్ 2 కూడా లైన్లో ఉన్నా ఇంకా ఏ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఆన్లైన్లో రచ్చ చేస్తూనే ఉన్నాయి. ఆగస్టులో ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్. ఆ తరువాత షార్ట్ గ్యాప్ లో సలార్ 2 సెట్స్ మీదకి రానుంది. వీటితో పాటు KGF 3కి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతోంది. ఈ వార్తలతో ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటున్నారు ప్రశాంత్ నీల్. సీక్వెల్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్. పార్ట్ 2 ఉంటుందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సంబంధం లేని సమాధానంతో షాక్ ఇచ్చారు. దీంతో సీక్వెల్ విషయంలో డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్. ఒక్క ఈ సినిమా విషయంలో మాత్రమే కాదు, సెట్స్ మీదున్న చాలా సినిమాల విషయంలో ఇలాంటి డైలమానే కంటిన్యూ అవుతోంది. సలార్ రిలీజ్ కి ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు పార్ట్ 2 ఎప్పుడు ఆడియన్స్ ముందుకొస్తుంది అనే విషయం అర్థం కావటం లేదు. సలార్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సినిమా పనులు స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా అదర్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేశారు. దీంతో సలార్ 2 ఇప్పట్లో లేనట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
దేవరా విషయంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. దేవరా తరువాత వార్ 2 ప్రశాంత్ నీల్ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు ఎన్టీఆర్. ఈ రెండు భారీ చిత్రాలే కావటంతో అవి పూర్తవడానికి కనీసం 2 ఏళ్ల సమయం అన్నా పడుతుంది. అంటే ఆ తరువాతే దేవరా 2 పట్టాలెక్కుతుందన్నమాట. పుష్ప 2 షూటింగ్ టైంలోనే పుష్ప 3 కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు మేకర్స్. కానీ ఇంకొంతకాలం అల్లు అర్జున్ అదే వరల్డ్లో కంటిన్యూ అవుతారా అన్నది అనుమానమే. ఆల్రెడీ చెర్రీతో నెక్స్ట్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు సుకుమార్. బన్నీ లిస్ట్లో కూడా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాకే పుష్ప 3 విషయంలో క్లారిటీ వస్తుంది. గతంలో RRRకి కూడా సీక్వెల్ ఉంటుంది అనే హింట్ ఇచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆల్రెడీ పాయింట్ కూడా ఓకే అయిందని చెప్పారు. కానీ ఇంతవరకు మహేష్ మూవీనే స్టార్ట్ చేయని జక్కన్న RRR2 గురించి ఇప్పట్లా ఆలోచించే ఛాన్సే లేదు. అంటే ఈ ప్రాజెక్ట్ నియర్ ఫ్యూచర్లో ఉండే అవకాశమే లేదన్నమాట. సో మోస్ట్ వైటెడ్ సీక్వెల్స్ విషయంలో ఈ సస్పెన్స్ ఇంకొంతకాలం ఇలానే కంటిన్యూ అవటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్. సోషల్ మీడియా కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్. రీసెంట్ గా జాన్వీ పేరుతో ఉన్న సోషల్ మీడియా పేజ్ లో కనిపించిన పోస్టులు ఆన్లైన్ లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ అకౌంట్ విషయంలో జూనియర్ శ్రీదేవి టీమ్ అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ నేమ్ జాన్వీ కపూర్. బాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ సౌత్లో మాత్రం టాప్ స్టార్స్తో జోడీ కడుతున్నారు. దీంతో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో జాన్వీ పేరు మీదున్న ఫేక్ అకౌంట్లు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్ గా జాన్వీ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్లో కొన్ని అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అయ్యారు. ఆ అకౌంట్కు బ్లూటిక్ మార్క్ కూడా ఉండడంతో జాన్వీ అకౌంట్ హ్యాక్ అయిందా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. ఎక్స్ పోస్టింగ్ విషయం జాన్వీ దృష్టికి వెళ్లడంతో ఆమె టీం క్లారిటీ ఇచ్చింది. అసలు జాన్వీ కపూర్కు ఎక్స్లో అకౌంటే లేదని చెప్పింది ఆమె సోషల్ మీడియా టీం. జాన్వీ కేవలం ఇన్స్టాలో మాత్రమే ఉన్నారని, ఫేక్ అకౌంట్స్ విషయంలో మోసపోవద్దని కోరారు. అనుకున్నదొకటి అయ్యిందొకటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. పాట గుర్తుందా? బుల్బుల్ పిట్ట సంగతేమో కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొకటి అయితే మాత్రం ప్రొడ్యూసర్ల పరిస్థితి వర్ణనాతీతంగా తయారవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్, ఓటీటీ వ్యాపారం, థియేటర్ల హోల్డింగ్, నాన్ థియేట్రికల్ రైట్స్, ఒక్కటేంటి ప్రతి చోట టాస్క్లు తప్పనిసరి అవుతున్నాయి. ఈ విషయాలను వివరంగా మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన డేట్కొచ్చే సినిమాల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. ప్రాజెక్టుల్ని పాన్ ఇండియా రేంజ్లో తీయాలి అన్న ఆకాంక్షతో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు. కథలో ఏమాత్రం విజువల్ గ్రాండియర్నెస్ కనిపించినా ఇక అంతే సంగతులు. గ్రాఫిక్స్ పనులకు ఏళ్లకేళ్ల సమయం పడుతోంది. క్వాలిటీ కోసం సినిమాలు వాయిదా వేస్తే ఆ ఒత్తిడి స్టార్లకే ఎక్కువగా ఉంటుంది. తమ అభిమానతారుల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతోందని తెలియగానే వాళ్లని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తు, ప్రొడ్యూసర్లు ఫేస్ చేస్తోన్న టెన్షన్ మరో ఎత్తు. సినిమా ఒక్కసారి వాయిదా పడితే నిర్మాత ఎందరెందరికో సమాధానాలు చెప్పుకోవాలి. తెచ్చిన డబ్బులకు వడ్డీలు తడిసి మోపిడవుతాయి. అనుకున్న మెయిన్ థియేటర్లు మళ్లీ దొరుకుతాయో లేదో తెలీదు. కాస్త వెసులుబాటున్న మంచి డేటుంటే దానిమీద ఆల్రెడీ ఇంకెవరో ఖర్చీఫులు వేసుంటారు. వాళ్లతో డిస్కస్ చేసి డేట్లు మార్చుకోవడమో, వారితో పోటీకి దిగడమో చెయ్యక తప్పని పరిస్థితి. సిల్వర్ స్క్రీన్ మీద రంగుల బొమ్మలకు కాసులు కురవాలంటే వాయిదాల పర్వాన్ని విడిచిపెట్టి ముందు చూపుతో వ్యవహరించాలంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇది ఈరోజు ఈజీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.